హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఆయన ఆఫీస్లో ఫ్యామిలీ డే కండక్ట్ చేస్తున్నారు. అక్కడికైతే వెళ్తున్నాం. మా ఆయన ఈ ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఫ్యామిలీ డే కండక్ట్ చేయడం వాళ్ళు. సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం మేము కూడా. చూడాలి ఎలా ఉంటుందో. సో ఏమేమి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో కూడా చూద్దాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమైతే. కన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాం? ఆఫీస్కి. ఎవరి ఆఫీస్కి? డాడీ ఆఫీస్కి. ఏం డే ఈరోజు? ఫ్యామిలీ డే, అందుకే వెళ్తున్నాం కదా. సో ఫ్యామిలీ డే కోసం అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మా ఆయన వర్క్ చేసే కంపెనీ పేరు లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్. ఈ కంపెనీ హైటెక్ సిటీలోని సత్వ నాలెడ్జ్ సిటీలో ఉంది. ఆఫీస్ వాళ్ళు అయితే మార్నింగ్ 10కి రమ్మన్నారు ఎంప్లాయీస్ని ఫ్యామిలీస్తో పాటు. మేమైతే 9:30కి కూకట్పల్లి నుండి స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 10కి అయితే అక్కడ రీచ్ అయినాము. వచ్చే దారి మొత్తం చాలా పెద్ద పెద్ద ఆఫీస్ బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్తో ఒక ఫారిన్ కంట్రీకి వచ్చినట్టయితే అనిపిస్తుంది. రోజు రేసులు జరుగుతున్నాయి అబ్బా ఇక్కడ, వీకెండ్స్ నైట్ టైమ్. సో ఆ రేసులు జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు మొత్తం ఇదంతా బ్యారికేడ్స్ పెట్టేస్తున్నారు. డాడీ పార్క్ ఏదున్నాయి డాడీ? పార్క్ వస్తుంది. నాలెడ్జ్ సిటీ స్ట్రీట్లో ఏదో ఒక మూవీ షూటింగ్ అయితే అవుతుందంట. సో రోడ్ అయితే బ్లాక్ చేశారు. మేమైతే చుట్టూ తిరిగి కుమారి ఆంటీ షాప్ ముందు నుండి అయితే వెళ్తున్నాం. ఇక్కడే అంట మన కుమారి ఆంటీ షాప్ వచ్చేసి. A few moments later. మొత్తానికి ఆఫీస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కార్ బేస్మెంట్లో పార్క్ చేసి ఫ్లోర్ మీదకి అయితే వెళ్ళిపోయాము. నీకే నీకేమి ఇచ్చాను కన్నయ్య? డాడ్ ఆఫీస్ చూద్దాం దా. ఎంట్రన్స్లోనే మనకి వెల్కమ్ చెప్తూ కిడ్స్కి కొన్ని గుడీస్ ఉన్న బ్యాగ్ అయితే ఇచ్చారు. మా వారు కూర్చునే ప్లేస్ దగ్గరికి వెళ్ళి శామ్కి ఇచ్చిన గుడీస్ ఓపెన్ చేసి చూసాం. శామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అవన్నీ చూస్తూ. కానీ ఎవరి ప్లేస్ అది? శామ్ పెన్సిల్స్, పేపర్స్ అన్నీ పెట్టుకో. ఇప్పుడు పెయింటింగ్ వేయాలి కొంచెం. పెయింటింగ్ ఇక్కడ కూడా వేయాలి. ఇక్కడ వేపిస్తారు పెయింటింగ్. మొత్తానికి మా శామ్ గాడు నర్సరీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు. చాలా బిజీగా అయితే వర్క్ చేసుకుంటున్నాడు ఇక్కడ. సాఫ్ట్వేర్ డెవలపర్ శామ్. కన్నయ్య కన్నయ్య ఏ శామ్ ఏం చేస్తున్నావు? కన్నయ్య ఓకే, ఈరోజు మీటింగ్లో ఏం డిస్కస్ చేద్దాం? పెయింటింగ్. ఓ దట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. మై గాడ్. నువ్వు నిన్న ఏం వర్క్ చేసినావు వేదాంత్? నిన్న ఇచ్చిన చాక్లెట్స్ అన్నీ తిన్నావా లేదా? అవునా?
అప్డేట్ ఇవ్వలేదు, ఈమెయిల్ పంపలేదు, మరి తిన్నట్టు. నెక్స్ట్ టైం నుంచి చాక్లెట్స్ అన్ని తిన్న తర్వాత ఈమెయిల్ చేయాలి, ఓకేనా? వర్క్ టైంకి తినాలి చాక్లెట్స్. డిలే చేసినావు అంటే మళ్ళీ మేనేజర్ కోపడుతుంది, ఓకే? ఓకే మేనేజర్, నెక్స్ట్ టైం నుంచి అప్డేట్ ఇస్తాడు వేదాంత్, ఓకే? ఓకే. violet, Excuse me, Vedant, please see here. violet, orange, red, yellow, sky pink. I like this mother. Dark color da. ఇవన్నీ అనుకున్న గ్రీన్ కలర్ ది టెండర్ వాటి గ్రీన్ కలర్ దాటాలి మార్కర్. సరే రా, రబ్ చేయిపో. నువ్వు అబ్బాయి ఓకే పైన అబ్బాయి. ఓకే, జావా కోడ్ ఎట్లా రాయాలని చెప్పు. అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఏం కాదు, ఎక్కడో ఒక దగ్గర పెట్టు. అది పట్టుకొని రాయాలి. ఏయ్, ఇప్పుడు వాడు కోడింగ్ నేర్పిస్తాడు, నేర్చుకో. కనే దా. ఏం కాదు, అంటది కానీ. వీడు ఏదో విజయనగరి భాష రాస్తాడు. తెలుగు కాదు అది, ఇంగ్లీష్ కాదు అది, చైనా కూడా కాదు, చైనీస్ కూడా కాదు. ఓ వాట్ ఇస్ దిస్? ఐస్ క్రీమ్. ఓ వావ్, గ్రీన్ కలర్ ఐస్ క్రీమ్, దట్స్ వెరీ నైస్. చలో వెళ్దాం, ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి. అయ్యో సరే, తీసుకొని రాపో, అది తీసుకొని రాపో, అది తీసుకొని రాపో, నువ్వు వెళ్ళు. నువ్వే దగ్గర నుంచి, ఇంకొంచెం దగ్గర నుంచి, ఇక్కడ నుంచి. సర్లే, నువ్వే అక్కడ పట్టుకో, ముందు పట్టుకో, అక్కడ పట్టుకో. ఎస్, గట్టిగా. కానీ నేను వేస్తావా? ఓకే. నేను ఇగో ఇక్కడ ఈ బ్లాక్ కలర్ పట్టుకున్నాను, అదొకటి ఇదొకటి పట్టుకో, ఇది పట్టుకో, అది పట్టుకో, ఇది పట్టుకో, ఇది 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 నువ్వు అటు సైడ్ పట్టుకో, అటు సైడ్ అన్న, నువ్వు రెడ్ పట్టుకో, వాడు బ్లూ పట్టుకున్నాడు కదా. మాట్లాడుకోండి ఏదన్నా. ఆఫీస్లో పెట్టిన కొన్ని గేమ్స్ అయితే ఆడేసాం. తర్వాత కాఫీ తాగడానికి అయితే బ్రేక్అవుట్ ఏరియాకి వెళ్ళాము. మా వాడు మిల్క్, మేమిద్దరం అయితే కాఫీ అయితే తాగేసాం.
కాఫీ తాగేసి నెక్స్ట్ అయితే టాటూ రూమ్కి వెళ్ళాము. శామ్కి చాలా ఇష్టమైన స్పైడర్ మ్యాన్ టాటూ అయితే వేయించుకున్నాడు. ఇలాంటి అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. నువ్వు వద్దన్నా ఎంత బాగుంది. టాటూ చూపి. ఎంట్రన్స్ పక్కనే ఒక ఫోటో బూత్ అయితే పెట్టారు. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ కూడా తీశారు. ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీస్ అయితే అక్కడ ఫొటోస్ దిగారు. సో మేము కూడా దిగాము. టోటల్ ఆఫీస్ మొత్తం అన్ని ఫ్లోర్స్లో అయితే జంగిల్ థీమ్ డెకరేషన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. శామ్కి కూడా చాలా బాగా నచ్చింది. ఆ యానిమల్స్, బర్డ్స్ అవన్నీ చూస్తుంటే వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు ఆఫీస్ని. ఒక ఫ్లోర్లో ఫుల్గా పాప్కార్న్, చాక్లెట్స్, క్యాండీస్, ఐస్ క్రీమ్స్ అండ్ మ్యాజిక్ షో, లైవ్ మ్యూజిక్ అరేంజ్ అయితే చేశారు. మాకు కావాల్సినవి తీసుకొని మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు ఆడుకోవడానికి బాల్ పూల్, ఎలక్ట్రిక్ కార్ రైడ్ లాంటి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. బట్ మేమైతే ఫస్ట్ లంచ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే లంచ్ చేసి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడితే అయిపోద్ది అని అనిపించింది. సో మేమైతే లంచ్కి వెళ్ళిపోయాం. ప్లేట్ చూసారుగా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. డిఫరెంట్ వెరైటీస్తో పాటు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మా వాడు అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు ఫుడ్ని. మాకు కూడా బాగా నచ్చింది. తినేసిన వెంటనే శామ్ బాల్స్ పూల్లో ఆడుకుంటా అనేసానంటే మేమైతే తీసుకెళ్ళాము. వాడైతే పిల్లలతో చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకున్నాడు కొద్దిసేపు. కన్నయ్య అందరితో ఆడుకో, అందరితో ఆడుకో, అటే వెళ్ళు. తర్వాత కాసేపు అలా వాక్ చేసి సత్వ నాలెడ్జ్ సిటీ అయితే మొత్తం తిరిగి చూసాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఫొటోస్ కూడా దిగాము. అక్కడ బయట కూర్చొని కొద్దిసేపు టైం కూడా స్పెండ్ చేసాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఫ్యామిలీ డేకి రావడం. ఫ్యామిలీ డే అంటే ఇలా ఉంటుంది అని కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం మా ఆయన ఆఫీస్కి రావడం కూడా నాకు బాగా నచ్చింది. ఆఫీస్ కూడా బాగుంది, ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇలా అయితే మా ఆయన ఆఫీస్లో ఫ్యామిలీ డేని ఎంజాయ్ చేసాము. నాకైతే బాగా నచ్చింది. మా ఆయన కూడా చాలా సాటిస్ఫైగా ఫీల్ అయ్యాడు ఆఫీస్ని చూపించినందుకు. అందరికీ ఉంటుంది కదా మా ఆయన ఆఫీస్ ఎలా ఉంటుందో చూడాలి అట్లా ఇట్లా అనేసి అని. సో నాకు కూడా అలానే ఉంటుంది. అట్లానే మా ఆయనకు కూడా ఉంటుంది కదా ఫ్యామిలీని ఆఫీస్కి తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది అని. సో ఇలాంటి ఆపర్చునిటీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.